చూస్తుంటే ఇంత టెంప్టింగ్ గా ఉన్న ఈ ఒక్క బౌల్ తింటే చాలు మీకు కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది, మీకు కావాల్సిన అన్ని విటమిన్స్ అందుతాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి, రక్తపోటును నియంత్రించడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బీట్రూట్ లో ఉండే పీచు పదార్థం, పెరుగులో ఉండే ప్రోటీన్ కడుపు నిండుగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. సో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది కదా. వీటితో పాటు ఇక్కడ నేను మొలకెత్తినవి వేసాను, వేయించిన పల్లీలు వేసాను, చియా సీడ్స్, క్యారెట్, కీర, జీడిపప్పులు, దానిమ్మ గింజలు, బీట్రూట్, పెరుగు, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీటన్నిటిని తింటే మాక్సిమం మన హెల్త్ మన చేతిలో ఉన్నట్టే. యాక్చువల్ గా నేను ఇలా హెల్దీ సలాడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలా హెల్దీ ఫుడ్స్ తీసుకోవడానికి కారణం ఉంది. పెళ్లికి ముందు నేనైతే చాలా స్ట్రాంగ్ గా ఉండేదాన్ని. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పని చేస్తున్నా సరే నాకు అస్సలు ఏం టైర్డ్ అనిపించేది కాదు. అలాంటిది ఇప్పుడు తింటానికి కూర్చుంటే రెండో ముద్ద నుండి నడుము నొప్పి విపరీతంగా వస్తుంది. ఇక గబ్బా గబ్బా తినేసి ఇంకా వెంటనే పడుకోవాలనిపిస్తుంటుంది. తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందో అందరికి తెలిసిందే కదా. సరే ఏదేమైనా కానీ నడుము నొప్పి అయితే అసలు తట్టుకోలేకపోయేదాన్ని. ఇలా కాదు అని మా వారు అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. విటమిన్ లోపం అయితే చాలా ఉంది అన్నారు. అంటే 30 ఏమో ఉండాల్సింది 13 ఉంది అన్నారు. టాబ్లెట్స్ అయితే రాశారు కానీ అంత చేంజ్ ఏం అనిపించలేదు. నెక్స్ట్ టైం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అడిగాను నేను. టాబ్లెట్స్ తో పాటు ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి అన్నారు. లైక్ పెరుగు, పాలు లాంటివి తీసుకో ఎక్కువగా అన్నారు. మెయిన్ కారణం అదైనప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా రాకూడదని వర్కౌట్, డైట్ అయితే స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్ లోనే ఈ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే కాదు, రాకుండా కూడా ఇలాంటివి చేయాల్సిందే. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.